నేను చాలా సంతోషిస్తున్నాను. తమ్ముడు పాస్టర్ గారు హరిపాల్ గారు చాలా నా మీద ప్రేమ గుడ్డిదట. నన్ను బాగా నమ్మేశారు. ఆయన చెప్పినంత మంచోడిని అయితే నేను కాదు, అది ఆయన ప్రేమను బట్టి మాట్లాడారు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ప్రియులారా, దేవుని వాక్యాన్ని మనం మూలవాక్యముగా చదివినటువంటి యోహాను సువార్త 16వ అధ్యాయము చదువుదాం. ప్రియులారా, మరొకసారి చదివి చిన్న ప్రార్థన చేసి ముందుకు వెళ్ళిపోతాను. 16వ అధ్యాయం యోహాను సువార్త 13వ వచనం. అయితే ఆయన అనగా సత్యస్వరూపైన ఆత్మ వచ్చినప్పుడు మిమ్మును సర్వసత్యములోనికి నడిపించును. ఆయన తనంతట తానే ఏమియో బోధింపక వేటిని వినునో వాటిని బోధించి సంభవింపబోవు సంగతులను మీకు తెలియచేయును. ప్రార్థన. అత్యంత కృపా వాత్సల్యము కలిగిన శాంతమూర్తి, ఆశ్చర్యకరుడా, ఆలోచనకర్త, పరిశుద్ధాత్మదేవ, పరిశుద్ధాత్మ తండ్రి, మమ్మల్ని మీరు ప్రేమించి సమస్తమును బోధించుటకై సత్యస్వరూపిన ఆత్మని ప్రభ మా మధ్య నుంచారు. నీ దాసుడు ఒట్టివాడే, కానీ ఈరోజు నీ దాసుడు నీ వాక్యం పక్షాన నిలుచున్నాడు. కాబట్టి ఈ యొక్క మందిరంలో ఈ సంఘము మధ్య నీ వాక్యాన్ని విత్తాలని వెదజల్లాలని నీ దాసుడు ప్రయత్నం చేస్తుండగా ఆ ప్రయత్నాన్ని సఫలీకృతం చేయడానికి మా మధ్యకు దిగిరండి. నీ దాసుని మరుగు చేయండి. నీ వాక్కు నీ మాట నీ దాసుని నోట ఉంచి మాట్లాడి, నాకు కాదు యెహోవా నీ కృపా సత్యమును బట్టి నీకే మహిమ ఘనత ప్రభావాలు కలుగునుగా కానీ యేసు నామమును బట్టి ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. సత్యస్వరూపి అయినటువంటి ఆత్మ వచ్చినప్పుడు మిమ్ములను సర్వసత్యములోనికి నడిపించును. ప్రియులారా, పరిశుద్ధాత్మ దేవుడు ఈ భూమి మీదకు ఆయన వచ్చి ఆయన చేస్తున్న కార్యాలేంటో ఈనాడు సంఘము తెలుసుకోవాలి. మనల్ని నడిపించే పరిశుద్ధాత్మ దేవునిని గూర్చే ఎన్నో అనుమానాలు, ఎన్నో విధాలైనటువంటి భేదాలు, మళ్ళీ పరిశుద్ధాత్మ దేవుణ్ణి దూషించడం కొందరు, అసలు పరిశుద్ధాత్మ దేవుడు అన్నవాడే లేడు అని చెప్పడం, పరిశుద్ధాత్మ అంటే ఒక శక్తి ముద్ద, విద్యుత్ శక్తి ఎలాగైతే ఉందో ఆయన కూడా ఒక శక్తి అని చెప్పడం, ఇలా చాలా చాలా సిద్ధాంతాలు అనేక మనోభావాలతో చెప్పడం జరిగింది. అసలు పరిశుద్ధాత్మ దేవుడు అంటే సత్యస్వరూపి అయిన ఆత్మ తనను గూర్చి బైబిల్ గ్రంథంలో ఏమని మనకు పరిచయం చేశాడు, ఏ విధంగా తన్ను గూర్చి మనకు తెలియజేస్తున్నాడు అనేది ఈ రోజున మనం తెలుసుకుందాం. ప్రియా దేవుని బిడ్డలారా, పరిశుద్ధాత్మ దేవుడు ఈ లోకానికి వచ్చి ప్రతి విశ్వాసిని కూడా దేవుని సొత్తుగా, దేవుని ఆలయముగా, దేవుడు నివసించే ఇల్లుగా ఆయన చేస్తున్నాడు. అలా చేసేటప్పుడు క్రీస్తునందు విశ్వాసం ఉంచిన ప్రతి విశ్వాసిలో ఆయన జరిగిస్తున్నటువంటి ప్రధానమైన 4 కార్యాలు ఈ రోజున మనము తెలుసుకుందాం. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ప్రియులారా, పరిశుద్ధాత్మ దేవుడు మొట్టమొదటిసారిగా ఏ విశ్వాసిలోనైనా, అది ప్రపంచంలో అమెరికాలో కావచ్చు, రష్యాలో కావచ్చు, భారతదేశంలో కావచ్చు, ఏ జాతివాడైనా కావచ్చు, స్త్రీ కావచ్చు, పురుషుడు కావచ్చు, ఎవరైతే యేసుక్రీస్తు రక్తమును ఆశ్రయిస్తున్నారో, ఎవరైతే యేసుక్రీస్తు వారిని నమ్ముచున్నారో వారిలో ఆయన జరిగిస్తున్నటువంటి, ఎవరు? పరిశుద్ధాత్మ దేవుడు జరిగిస్తున్నటువంటి అద్భుత కార్యం ప్రధానంగా 4 మనం చెప్పుకోవచ్చు.
మొట్టమొదటిసారిగా పరిశుద్ధాత్మ దేవుడు ప్రతి విశ్వాసిలో, నీలో, నాలో, అందరిలో చేసేటటువంటి మొదటి కార్యం ఏంటంటే పరిశుద్ధాత్మ బాప్తిస్మము. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. పరిశుద్ధాత్మ బాప్తిస్మం అండి. అసలు పరిశుద్ధాత్మ బాప్తిస్మం అంటే ఏంటి అనేది మనకు ఎదురయ్యేటటువంటి ప్రశ్న. ప్రియులారా, ఏదో పరిశుద్ధాత్మ దేవుని కోసం నేను చెప్తున్నాను కాబట్టి ఈయన పెంతుకోస్తు శాఖకు చెందిన వ్యక్తి అని నన్ను అనుకోకండి అండి. ఉదాహరణ చెప్తున్నానండి. ఎందుకంటే పరిశుద్ధాత్మ దేవుడు అనగానే కేవలం పెంతుకోస్తోలకే, వారికి మాత్రమే పరిమితం, ఇంకెవరికి లేదు అని అనుకోకండి. ప్రియా దేవుని బిడ్డలారా, పరిశుద్ధాత్మ దేవుడు అందరివాడు, అందరూ కావాలి ఆయనకు. హల్లెలూయా. కనుక ఈయన డినామినేషన్ల కోసం చెబుతూ చక్కటి విషయాన్ని చెప్పారు. మనమందరం కూడా ప్రొటెస్టెంట్లు అన్నమాట. ప్రొటెస్టెంట్ అంటే ఇంకేం కాదు, రోమన్ క్యాథలిక్, అందులోంచి విడిపోయి వచ్చిన వారం. విడిపోవడం అంటే ఇంకేం కాదు, సత్యాన్ని గ్రహించారు మార్టిన్ లూథర్ గారు. అరే, ఈ ఆర్షియంలో ఇన్ని అసత్యాలు ఉన్నాయా అనుకొని తెలుసుకొని కాస్త సంస్కరణ ప్రారంభించి బయటకు వచ్చారు ఆయన, మార్టిన్ లూథర్ గారు. అప్పుడు వీళ్ళు బయటికి వెళ్ళిపోయారు కదా ఆర్షియం నుండి. వాళ్ళు ఏం పేరు పెట్టారో తెలుసా? ఈయనకి తిరుగుబాటుదారుడు అని పేరు పెట్టారు. ఏం పేరు పెట్టారండి? తిరుగుబాటుదారుడు. దాన్నే ఇంగ్లీష్లో ప్రొటెస్టెంట్స్. అర్థమైందంటే వాళ్ళు ఏం పేరు పెట్టారండి మనకి? వాళ్ళకు తిరుగుబాటు చేసి వచ్చారట ఈయన. ఏం పేరు చూసారా? అంటే సత్యం తెలుసుకొని అసత్యాన్ని విడిచి వచ్చేస్తే ఏం పేరు పెట్టారండి? తిరుగుబాటుదారులండి. దాన్ని ప్రొటెస్టెంట్స్, ఆర్సిఎం అనేటటువంటి ఇండిపెండెంట్ సంఘాలు ఇవి వస్తాయి. అయితే ప్రియులారా, నేనైతే మరి ఏ డినామినేషన్కి చెందిన వాడిని అయితే కాదు, కానీ క్రీస్తు యేసు విశ్వాసిని, క్రీస్తు యేసు సేవకుని. కాబట్టి నాకు దేవుడు ఏ సత్యాన్ని అయితే తెలియజేశాడో దాన్ని చెప్పడానికే తప్ప ప్రియులారా మరి వేరే డినామినేషన్ చెప్పడానికైతే నేను ఇష్టపడలేదు. ప్రియులారా గమనించండి, ఇక్కడ సత్యస్వరూపి అయిన ఆత్మ వచ్చినప్పుడు మిమ్మల్ని సర్వసత్యములో నడిపించునని చెప్తున్నాడు. కాబట్టి పరిశుద్ధాత్మ దేవుడు కూడా తన్ను గూర్చి చెప్పేటప్పుడు అన్నీ సత్యమే చెప్తాడు. ఆ సత్యాన్ని ఏంటో మనం తెలుసుకోవాలి. ఆయన లోకంలోనికి వచ్చి ప్రతి విశ్వాసి మీద పనిచేస్తాడు. నిన్ను, నన్ను, అందరినీ కూడా ఒక దేవుని ఆలయముగా, దేవుని యొక్క ఇల్లుగా చేయడానికి అహర్నిశలు నిరంతరం ఆయన పనిచేస్తున్నాడు. ప్రియ దేవుని బిడ్డలారా గమనించండి. మరి ఆయన వచ్చి మొట్టమొదటిసారిగా విశ్వాసులో ఆయన చేసే కార్యం ఏంటంటే విశ్వాసికి పాపాలను ఒప్పించి తనను ఆత్మ బాప్తిస్మం ఇస్తాడు. ఆత్మ బాప్తిస్మం అంటే ఏంటంటే, బాగా వినండి, ఎప్పుడైతే మనం యేసుక్రీస్తు వారే మనకు రక్షకుడు, ఆయన రక్తము ద్వారా మన జన్మ కర్మ పాపాలు పోతాయి అని మనం ఎప్పుడైతే నమ్ముతామో అప్పుడు మనం ఏం చేస్తాం అనుకుంటే, అయ్యగారు అమ్మ పలానా ఇన్ని రోజులు ఉపవాసం ఉండి నీకు బాప్తిస్మం నేను ఇస్తానని అయ్యగారు తీసుకెళ్తారు. పాస్టర్ గారు ఎక్కడికి? నీళ్ళ యొద్దకు, నదిలోనో లేదా ఏదో కుండీలోనో సముద్రంలో తీసుకెళ్ళి ముంచి బాప్తిస్తున్నప్పుడు నీలో ఒక సంగతి నీకు తెలియకుండానే జరుగుతుంది. అదేంటంటే పరిశుద్ధాత్మ దేవుడు నీలో ప్రవేశిస్తాడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. నీలో ప్రవేశించిన తరువాత అప్పుడు ఒక గొప్ప కార్యం దేవుడు చేస్తున్నాడు. ఏంటంటే మనలను కాలములో వెనుకకు తీసుకెళ్తాడు. వీఆర్ ట్రావెలింగ్ బ్యాక్ ఇన్ టైం. మనము కాలములో వెనుకకు ప్రయాణం చేస్తాం. మనల్ని తీసుకెళ్ళి సరాసరి యేసుక్రీస్తు వారి యొక్క సాక్షాత్తు సిలువ వేయబడ్డాడు చూసారా, ఆ యేసయ్య శరీరంలోనికి నిన్ను, నన్ను, అంటే ఎవరైతే ఆ రోజు బాప్తిసం పొందుతున్నారో
ఆ వ్యక్తిని తీసుకెళ్ళి యేసు శరీరంలోని ఏం చేస్తాడంటే ఇంజెక్ట్ చేస్తాడన్నమాట. మనల్ని ఆయన శరీరంలో కలుపుతాడు. ఉదాహరణగా నీకు నాకు జ్వరం వచ్చింది. జ్వరం వచ్చిన తర్వాత డాక్టర్ గారి దగ్గరికి వెళ్తే 2 మాత్రలు ఇస్తారు. బాగా జ్వరం ఎక్కువ ఉంది కాబట్టి ఏం చేస్తారండి, ఆ ఒక మెడిసిన్ సూది ద్వారా నీ శరీరంలో ప్రవేశించి అప్పుడు నీ శరీరంలో అది ఒక భాగం అయిపోద్ది, విలీనం అయిపోద్ది. అవునా కదా? అలాగనే ఎప్పుడైతే మనము యేసుక్రీస్తు వారికి నమ్మి బాప్తిసం పొందుతామో, ఆ బాప్తిసం పొందుతున్నప్పుడు నీకు తెలియకనే అది మిస్టికల్, అంటే మార్మిక మార్గం, అదొక మర్మం తీసుకెళ్ళి సరాసరి నన్ను ఎవరైతే బాప్తిసం పొందుతున్నారో వారిని తీసుకెళ్ళి ఎన్ని సంవత్సరాలు వెనక్కండి ప్రయాణం చేయిస్తాడు? 2000 సంవత్సరాల క్రితం యేసుక్రీస్తు వారు చూశారు, శిలువ మీద శ్రమ పొందారు, ఆయన శరీరంలోకి నన్ను ప్రవేశపెడతాడు. అంతే. అప్పుడు ఏమవుద్ది అనుకుంటే, యేసే చనిపోయాడు కదా, యేసు శరీరంలో ఉన్న నీవు కూడా చనిపోయావు. ఇదంతా ఎంత టైం పడుతుందంటే పరిశుద్ధాత్మ దేవుడు చేయడానికి కనురెప్ప పాటైనా, అందులో అసలు ఒక సెకండ్కి ఒక 100 ముక్కలు చేస్తే అందులో ఒక ముక్క ఏమో సడన్గా ఆయన వెళ్ళి ఇలా తీసుకొచ్చేస్తాడు. అంతే. 2000 సంవత్సరాల వెనుకకు తీసుకొచ్చేస్తాడు. అంతే. ఎందుకు అలా తీసుకురావాలంటే మళ్ళీ అదొక మర్మం. క్రీస్తు యేసులోనికి బాప్తిసం పొందిన మనమందరము కూడా ఆయన మరణములో పాలివారమగుచున్నామని రోమాపత్రిక 6వ అధ్యాయంలో ఉంది. అవునా కదా? అంటే నువ్వు నీటి బాప్తిసం పొందడం అంటే దాని అర్థం ఏంటో తెలుసా? చూడండి ఒకసారి, మీకు తెలిసిందే బాగా. రోమాపత్రిక త్వరగా పిల్లారా, నాకు సమయం మరి అరగంట ఇచ్చారు, అరగంటలో ఈ అంశాన్ని న్యాయం చేయగలను లేదు. పిల్లారా 6వ అధ్యాయము, ప్రియ దేవుని బిడ్డలారా గమనించండి. 3వ వచనం, క్రీస్తు యేసులోనికి బాప్తిసం పొందిన మనమందరము ఆయన మరణములోనికి బాప్తిసం పొందితమని మీరు ఎరుగారా? హల్లెలూయా. ఆయన మరణంలో మనం బాప్తిసం పొందడం ఎలా సాధ్యపడింది? ఆయనేమో 2000 సంవత్సరాల క్రితం శిలువ మీద చనిపోయాడు, మనమేమో 2024 ఎలా సాధ్యం అంటే మనం టైం ట్రావెల్ చేస్తున్నాం వెనక్కి. ఎలా అంటే మనకు సాధ్యం కాదు, పరిశుద్ధాత్మ దేవుడే అలా తీసుకెళ్తాడు. అంటే నన్ను ఈ రోజు నుండి క్రీస్తు శరీరములో ఒక అవయవం, ఒక అణువు. క్రీస్తు శరీరానికి ఎంతవరకు వేరుగా ఉన్నావు ఈ రోజు నుంచి అయితే, ఏ రోజు నుంచి అండి? యేసుక్రీస్తు వారిని నమ్మి బాప్తిసం పొందిన రోజు నుంచి అయితే నువ్వు క్రీస్తు శరీరంలో వేరుగా లేవు. క్రీస్తు శరీరంలో ఒక అణువు, ఒక అవయవము. కాబట్టి ప్రియులారా, అప్పుడు నీకేం కలిగిందంటే రక్షణ కలిగింది. దేవుని స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. క్రీస్తు శరీరములో ఎప్పుడైతే ప్రవేశించామో ఆ రోజే రక్షణ కలిగింది, ఆ రోజే రక్షణ ప్రారంభమైంది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. మరి వెంటనే అక్కడి నుంచి మళ్ళీ దేవుడు తీసుకొచ్చేస్తాడు. 2024 మళ్ళీ రావాలి కదా, బాప్తిసం పొందిన వాళ్ళ సంగతి చెప్తున్నా. వెంటనే మరలా ఎందుకు వస్తాడంటే, యేసు ప్రభు వారు చనిపోయి మట్టిలో కలిసిపోయాడా, సమాధిలో కుళ్ళిపోయాడా? చెప్పండి, లేదు కదా. ఆయన తిరిగి 3వ దినాన లేచాడు. అలాగునే నీటిలో నుండి నువ్వు మునిగి లేవగానే నువ్వు చనిపోయి క్రీస్తులా లేపబడతావు. దేవుని స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఈ కార్యమంతా జరిగిస్తున్నది ఎవరంటే పరిశుద్ధాత్మ దేవుడు. మరి ఎవరు బాప్తిసం పొందినా, ఎప్పుడు బాప్తిసం పొందినా, ఏ కాలములో పొందినా, ఏ ప్రాంతములో పొందినా, నువ్వు నీటి బాప్తిసం క్రీస్తు నామములో పొందినప్పుడు
హల్లెలూయా. కనుక ఏ ఊరిలో, ఏ కాలములో, ఏ దేశంలో, ఎప్పుడు ఎవరు యేసుక్రీస్తుని నమ్మి బాప్తిసం పొందిన వారందరినీ కూడా తీసుకెళ్ళి పరిశుద్ధాత్మ దేవుడు ఏం చేస్తున్నాడో తెలుసా? దేవుని దేవాలయముగా ఈ సజీవ రాళ్ళన్నింటినీ తీసుకెళ్ళి ఈ సజీవ రాళ్లతో దేవునికి ఆలయముగా నిన్ను నన్ను కడుతున్నాడు. హల్లెలూయా. దేవుని ఇల్లుగా నిన్ను నన్ను ఆయన కడుతున్నాడు. అలా కట్టడానికి ఆయన మనలో ప్రవేశిస్తాడన్నమాట. మనలో ప్రవేశించి మనల్ని క్రీస్తు శరీరంలోనికి ప్రవేశపెట్టి అక్కడి నుంచి మరలా బయటికి తీసుకొస్తాడు. ఈ ప్రక్రియను, ఈ కార్యాన్ని దేవుడే ఏం చెప్తున్నాడంటే పరిశుద్ధాత్మ బాప్తిస్మము అంటుంది లేఖనం. ఒకసారి కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక 12వ అధ్యాయము ప్రియులారా చదవండి ఒకసారి 13వ వచనాన్ని. ఏలయనగా యూదులమైనను గ్రీసు దేశస్థులమైనను దాసులమైనను స్వతంత్రులమైనను మనమందరము ఒక్క శరీరములోనికి, హల్లెలూయా, ఒక్క శరీరములోనికి. ఎవరండి ఈ శరీరము? ఎవరిదండి? ఒకే ఒక్క శరీరం అట. 10 శరీరాల్లో మనము దూరట్లేదు. ఒకే ఒక శరీరం అట. అయ్యా, ఆ ఒక్క శరీరం ఎవరండి? యేసుక్రీస్తు వారు. ఎవరెవరండి ఆ శరీరంలోకి? ఎవరెవరిని తీసుకెళ్తున్నారండి? ఎవరెవరట? యూదులైనను గ్రీసు దేశస్థులైనను దాసుడైనా స్వతంత్రుడైనా పురుషుడైనా స్త్రీ అయినా ఏ దేశపు వాడైనా ఏ కాలములో ఉన్నవాడైనా వారందరూ యేసుని నమ్మితే ఎక్కడ పోగు అవుతున్నారట? యేసు శరీరములో పోగు అవుతున్నాం. యేసు శరీరములోనికి ఎవరు పోగు చేస్తున్నారు ఇప్పుడు? యేసు శరీరములోనికి ఎవరండి అంటుకడుతున్నాడు మనల్ని అంటే అక్కడ చెప్తున్నాడు పరిశుద్ధాత్మ దేవుడు. చదవండి ఇప్పుడు. ఓకే. ఏలయనగా యూదులమైనను గ్రీసు దేశస్థులమైనను దాసులమైనను స్వతంత్రులమైనను మనమందరము ఒక్క శరీరములోనికి ఒక్క ఆత్మయందే బాప్తిస్మము పొందితిమి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఏ బాప్తిస్మం అండి? ఆత్మ బాప్తిస్మము పొందితిమి. ఓకేనా? ఏముందండి అక్కడ? ఆత్మ యందు బాప్తిస్మము పొందితిమి అంటే ఆత్మ యందు బాప్తిస్మము పొందుట అంటే ఆత్మ బాప్తిస్మము. ఆత్మ బాప్తిస్మం టైంలో ఏం జరుగుతుంది? నీవు యూదుడైనా సరే, గ్రీసు దేశస్థుడైనా సరే, ఇండియన్ అయినా సరే, అమెరికన్ అయినా సరే, ఏ కాలములో ఉన్నవాడైనా సరే మనల్ని తీసుకెళ్ళి క్రీస్తు శరీరములో ప్రవేశపెడుతున్నాడు. ఆ రోజు నుంచి మనము క్రీస్తు శరీరములో ఒక అణువు, అవయవాన్ని. క్రీస్తు శరీరానికి వేరుగా అయితే నేను ఇప్పుడు లేను. కాబట్టి నన్ను నిన్ను ఈ సజీవరాళ్ళు మనమందరము ఈ సజీవరాళ్ళను అందరిని తీసుకెళ్ళి దేవుని ఆలయముగా పరిశుద్ధాత్మ దేవుడు చేస్తున్నాడు. నిన్ను నన్ను తీసుకెళ్ళి ఈ ప్రక్రియను, ఈ క్రియను దేవుడు చెప్తున్నాడు. ఏటట ఆ కార్యక్రమము? ఆత్మ బాప్తిస్మము. ఎక్కడుందా మాట? కొరింథీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయము 13లో చెప్తుంది. ఆత్మయందే మనము బాప్తిస్మము పొందితిమి అంటే ఆత్మ బాప్తిస్మము. ఆత్మ బాప్తిస్మము అనగా యూదుడైనా, గ్రీసు దేశస్థుడైనా, కృపారావు గారైనా, కేజీ పాల్ గారైనా, బాలాగారైనా, అమెరికన్ పూజా గారైనా అందరము కూడా క్రీస్తులో ఇప్పుడు సజీవరాళ్ళుగా క్రీస్తు శరీరములు ఇమిడి ఉన్నానన్నమాట. ఎవరు చేశారండి బాబు అలాగా?
ఆ ఇంజనీర్ ఎవరు అంటే పరిశుద్ధాత్మ దేవుడు. ఎప్పుడు జరిగింది? ఆత్మ బాప్తిస్మం ద్వారా. ఎప్పుడు జరిగింది అనుకుంటే మనము బాప్తిస్మం, నీటి బాప్తిస్మం పొందినప్పుడే ఆ కార్యాన్ని నీకు తెలియకుండానే దేవుడు జరిగించేస్తాడు. హల్లెలూయా. ఎలా జరిగిస్తాడో తెలుసా? నువ్వు పుట్టినప్పుడు నర్సుని స్నానం చేయించారు, నీకు తెలిసేటి తెలుసా? చెప్పండి. తెలీదు. నేను పుట్టినప్పుడు గోశాలలో నర్సులు 4 స్నానం చేయించారట, చల్లటి నీళ్ళు పోసారట. ఇది గొప్ప ఏడుస్తున్నాడు అని మరింత కేకలేస్తున్నానట. ఇప్పుడు కానీ నాకు తెలిస్తే చల్లటి నీళ్ళు నా మీద పోస్తారని కోపడతాను కదా, కానీ అప్పుడు తెలుసా? అలాగే మనకు క్రీస్తులో పుట్టినప్పుడు మనకి ఈ సంగతులని తెలియదు. అర్థమైందండి? కానీ నీకు తెలియకపోయినా ఆటోమేటిక్గా యేసుక్రీస్తు రక్తము నందు విశ్వాసం ఉంచి ఆయన రక్తం చేత కడుక్కున్నందుకు దేవుడు, పరిశుద్ధాత్మ దేవుడు నీలో ప్రవేశించి నిన్ను రక్షించి క్రీస్తు శరీరములో ఒక అవయవముగా చేసి పునరుద్ధానం చెందడానికి తిరిగి తీసుకొచ్చేసి ఆయన కార్యాన్ని అక్కడ జరిపిస్తాడు. అంటే పరిశుద్ధాత్మ దేవుడు మనలో ప్రవేశించినప్పుడు మనకు రక్షణ కలుగుతున్నది. దేవుని స్తోత్రం. గట్టిగా స్తోత్రం చెల్లుదాం. హల్లెలూయా. మనం ఏం చెప్పుకుంటున్నాం? సత్యస్వరూపిని గూర్చినటువంటి, పరిశుద్ధాత్మ దేవుని గూర్చినటువంటి పూర్తి సంగతులు కొంత మేరకు మనము తెలుసుకుందాం. కనుక మొదటిది, ప్రతి విశ్వాసిలో ఆయన జరిగించే మొదటి కార్యం ఏంటండి? పరిశుద్ధాత్మ బాప్తిస్మం. హల్లెలూయా. మరలా పరిశుద్ధాత్మ బాప్తిస్మం అంటే ఏంటి అని మరలా ఇప్పుడు అడగండి, ఎందుకంటే ఆల్రెడీ వివరించాను. కావలిస్తే మరలా నేను యూట్యూబ్లో పెడతాను, అప్పుడు చూడండి. ఓకేనా? తరువాత పరిశుద్ధాత్మ దేవుడు మనలో జరిగించేటటువంటి రెండో కార్యం ఏంటో తెలుసా? పరిశుద్ధాత్మ అభిషేకము. దేవుని స్తోత్రం. హల్లెలూయా. రెండో కార్యం ఏంటండి? పరిశుద్ధాత్మ అభిషేకము. పరిశుద్ధాత్మ బాప్తిస్మం వేరు, పరిశుద్ధాత్మ అభిషేకం వేరు. ఈ రెండు ఒకటి కాదు. అలాగని 2 ఆత్మలు కాదు సుమా. ఒక విశ్వాసిలో ఆయన ఈ 4 విధాలుగా పనిచేస్తాడు. ఇప్పుడు పరిశుద్ధాత్మ అభిషేకం అండి. పరిశుద్ధాత్మ అభిషేకం ఎందుకు అనంటే చెబుతాను. అయితే పరిశుద్ధాత్మ దేవుడు 2 విధాలుగా ప్రతి విశ్వాసి మీద పని చేస్తాడు. ఇప్పుడు మనం ఆలోచిస్తున్నాం వాక్యాంశమును బట్టి. గమనించండి ప్రియా దేవుని బిడ్డలారా. నీళ్ళు పరిశుద్ధాత్మ దేవునికి సాదృశ్యంగా యోహాను సువార్త 7వ అధ్యాయంలో యేసు ప్రభువారు చెప్పారు. అది మనకు బాగా తెలిసినటువంటి లేఖన భాగమే. అవునా? చూసారా? 7వ అధ్యాయములో నాయందు ఇక్కడ 38 అండి. నాయందు విశ్వాసముంచు వాడవడో. యోహాను సువార్త 7:38. నాయందు విశ్వాసముంచు వాడెవడో లేఖనము చెప్పినట్టు వాని కడుపులో నుండి జీవజల నదులు పారును. కడుపులో నుండి జీవజల నదులు. నదులు అంటే పాల, లేదనుకుంటే ఆ పెట్రోలా? ఇది ఏ నదండి? జీవజల. జల అంటే నీరు. ఓకేనా? జీవజల నదులు పారును. ఎవరి యందు? యేసునందు విశ్వాసం ఉంచు వారి అందరిలో నుండి ఈ జీవజల నదులు పారునట. ఈ జీవజల నది ఏంటి చెప్పండి? మీరు పాడుతాం కదా, జీవానదిని. ఎవరు ఆయన? ఎవరు? పరిశుద్ధాత్మ దేవుడు. ఆయన చెప్తున్నాడు అక్కడ. చదవండి. తన యందు చెప్పాను కదమ్మా, యోహాను సువార్త 7వ అధ్యాయం 38. ఓకే. ఆయన యందు విశ్వాసముంచు వారు పొందబోవు ఆత్మను గూర్చి ఆయన ఈ మాట చెప్పిన. ఏ మాట చెప్పాను? కడుపులో నుండి జీవజల నదులు అనగా ఆత్మను పొందుకుంటారు. అంటే ఆత్మ, పరిశుద్ధాత్మ దేవుడు మన లోనికి నీళ్ళ వలె ప్రవేశిస్తాడు. అందుకే పరిశుద్ధాత్మ దేవుడు నీళ్లతో పోల్చబడ్డాడు. అయితే పరిశుద్ధాత్మ దేవుడు తైలముతో, నూనెతో కూడా పోల్చబడ్డాడు. గుర్తుంది కదా మీకు? 92వ కీర్తన అనుకుంటాను పిల్లారా. అమ్మా చదవండి. కరెక్టే.
92:10 గురుపోతు కొమ్ము వలె నీవు నా కొమ్ము పైకెత్తితివి, క్రొత్త తైలముతో. అదండి తైలముతో అంటబడుట. తైలం అనగా పరిశుద్ధాత్మతో అభిషేకించబడ్డాను అంటున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. కనుక నీరు పరిశుద్ధాత్మ దేవునికే సాదృశ్యము, తైలము కూడా పరిశుద్ధాత్మ దేవునికే సాదృశ్యము. కనుక ఇక్కడ పరిశుద్ధాత్మ దేవుడు ప్రతి విశ్వాసి మీద 2 విధాలుగా తన కార్యాన్ని జరిగించి దేవుని సొత్తుగా, దేవుని ఆలయముగా, దేవుని ఇల్లుగా మారాలని అహర్నిశలు పనిచేస్తాడు. నీరులా మనలోనికి వస్తాడు. అమ్మ ఇక్కడ నీళ్ళ బాటిల్ ఉంది చూడండి, ఇది వాటర్ బాటిల్ అండి. ఆ నూనె ఇది వాటర్ అండి. ఈ నూనె ఇది వాటర్. ఈ వాటర్ ఏం చేస్తాను? తాగుతాను. ఈ నూనె ఏం చేస్తాను చెప్పండి? తలనొప్పిగా ఉంది నాకు, రాసుకుంటాను కదా. కాబట్టి నీరు అనగా మన లోపలికి వెళ్తుంది, నూనె మన పైకి వస్తుంది. హల్లెలూయా, అవునా? దేవుడే, పరిశుద్ధాత్మ దేవుడే నా మీద 2 విధాలుగా వస్తాడు. ఒకటి, నాలోనికి నీళ్ళులా ప్రవేశిస్తాడు. ప్రవేశించినప్పుడు నా కడుపులో జీవజల నదులు ప్రవహిస్తుంది. నూనెలా నా తల మీదకు వచ్చినప్పుడు నాకు అభిషేకం కలుగుతుంది. హల్లెలూయా. కాబట్టి ఈ 2 విధాలుగా కూడా పరిశుద్ధాత్మ అభిషేకము అవసరము. నువ్వు అడిగినా అడగకపోయినా పరిశుద్ధాత్మ బాప్తీసు నీలో జరిగిపోద్ది. ఎందుకంటే నిన్ను క్రీస్తు శరీరములో ఆయన ఒక అణువుగా, అవయవంగా చేయాలి. కాబట్టి అప్పుడు నీకు తెలియదు ఇవన్నీ కూడా. కాబట్టి మొదట నువ్వు పరిశుద్ధాత్మ బాప్తీసం పొందినప్పుడు నీకు రక్షణ కలిగింది. పరిశుద్ధాత్మ అభిషేకం పొందినప్పుడు నీకేం కలుగుతుందో తెలుసా? శక్తి కలుగుతుంది. హల్లెలూయా, హల్లెలూయా. ఏం కలుగుతుందండి? పరిశుద్ధాత్మ అభిషేకం పొందినప్పుడు శక్తి కలుగుతుంది. అపోస్తుల కార్యం 1వ అధ్యాయం 8లో ఆయన చెప్తున్నాడు, అయినను దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మీలోనికి వచ్చినప్పుడు, మీలోనిగా మరి ఇంకేమి, మీ మీదకు వచ్చినప్పుడు అంటే అభిషేకం వచ్చినప్పుడు, మీలోనికి వెళ్ళినప్పుడు నీరులా నీకు రక్షణ కలుగుద్ది. నీ మీదకు వచ్చినప్పుడు నీకు అభిషేకము, శక్తి కలుగుద్ది. హల్లెలూయా. కాబట్టి 2 విధాలు. అభిషేకం ఎందుకండి బాబు అని చాలామంది అంటారు. పిల్లారా, అభిషేకము వలన మనకు శక్తి కలుగుద్దట. శక్తి ఎందుకు చెప్పండి? ఆత్మీయ జీవితములో చాలామంది ప్రార్థనా పరులు ఉంటారు. ఒక్కోసారి ప్రార్థనలో బలహీనమైపోతారు. వాక్య పరిచర్య చేస్తారు, ఒక్కోసారి బలహీనమైపోతారు. విశ్వాసములో నిలబడతారు. ఎదురైన శ్రమలు, నిందలు, కష్టాలు, రోగాలు, ఆర్థిక ఇబ్బందుల వల్ల విశ్వాసం కూడా సన్నగిల్లిపోద్ది. ఇలా ఆత్మీయ జీవితములో ఎన్నో ఒడిదుడుకులు వచ్చి ఏముందిరా ఇంకా ఎంత చేసినా అలసిపోయాన్రా అని అలసిపోయేటప్పుడు అసలు నీకు కావలసింది దేవుని శక్తి. మరి దేవుని శక్తి కావాలనుకుంటే ఆత్మాభిషేకం కావాలి. అందుకే ఆత్మాభిషేకము నీ మీద కలిగినప్పుడే నీకు శక్తి కలుగుతుందట. హల్లెలూయా, హల్లెలూయా. చెప్పండి, సాతానుడు మనల్ని శోధిస్తున్నప్పుడు, వాడు ఉచ్చులేస్తున్నప్పుడు, వలలేస్తున్నప్పుడు వాడి చేత కొట్టబడదామా, జయిద్దామా? ఎదురాడి పోరాడి వాడేస్తున్న అగ్ని బాణములను కూడా జయించాలంటే నీకు నాకు శక్తి కావాలి. శక్తి కావాలంటే అభిషేకం కావాలి. ఏ అభిషేకం? తైలాభిషేకం. ఎప్పుడు ఇస్తున్న అభిషేకాలు కాదండి, అసలు సిసలైన ఒరిజినల్ అభిషేకం దేవుడు ఇస్తాడు. దేవా, నీ ఆత్మ చేత నన్ను అభిషేకించు. దేవుని స్తోత్రం, హల్లెలూయా.
మీరు అలా చూస్తుంటే ఏడు ముగించాలా అని సిగ్నల్ ఇస్తున్నారు, లేదు కదా. ఎందుకంటే వీళ్ళందరూ ఏమన్నారని ముందు మాట తప్పకూడదు. మీరు ఎంతసేపు అయినా వింటారంటే వింటాను అన్నారు. మాట తప్పొచ్చా మనం? తప్పకూడదు. దేవుని స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. అది కరెక్టే. సరే ప్రియులారా, వినండి, త్వరగా ముగించేస్తాను. పరిశుద్ధాత్మ అభిషేకము వలన మనకు శక్తి కలుగుతుంది, కొన్ని వరములు కూడా కలుగుతాయి. హల్లెలూయా. వరాలు కూడా కలుగుతాయి, సామర్థ్యం వస్తుంది అన్నమాట. పరిశుద్ధాత్మ శక్తి వల్ల ప్రియులారా ఈ లోకములో దుష్ట శక్తులను జయించగలుగుతాము. శోధన పాపాన్ని కూడా జయించడానికి దేవుడు శక్తినిస్తాడు. అయితే ఒక్కోసారి ప్రియులారా బాగా గమనించండి. ఉదాహరణగా మీకు అర్థం అవ్వాలంటే, దావీదు తన గొర్రెలను అడవిలో మేపుతున్నప్పుడు, కాస్తున్నప్పుడు ఏమొచ్చిందండి? ఎలుగుబంటి సింహమట కదా. ఆ ఎలుగుబంటి సింహం వచ్చి గొర్రెను కరిచి తీసుకెళ్ళిపోతుంటే మనమే అక్కడ ఉంటే ధైర్యంగా మన చెట్టెక్కిపోతాం, అవునా కదా. చాలా ధైర్యంగా చెట్టెక్కిపోతాం బాబు అని. కానీ మరికొందరు అయితే అరే ఒక గొర్రె కదా, పోతే పోని, మిగతా 100 గొర్రెలు ఉన్నాయి కదా అని అనుకుంటాం. కానీ దావీదులా ఊరుకోలే. అరే ఎవడరా నా మందలోకి వచ్చి గొర్రెని తీసుకెళ్ళేది అని పరిగెట్టి 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 పట్టుకొని, తోక పట్టుకొని చీల్చేశాడు. నోరుని చీల్చి ముందు గొర్రెని తప్పించేశాడు. ఎలా చీల్చేశాడో తెలుసా? ఓ పాత బనియను బరబరా చింపేసి తిరిగిపోద్ది కదా, అలా చించేశాడండి దావీదు. ఏంటంటే అంత బలం, ఏంటండి అంత ధైర్యం అంటే, తాను దేవుని ఆత్మచేత ఎవరండి? సమూయేలు వచ్చి తైలపు బుడ్డితో అభిషేకించాడు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. అభిషేకించిన తర్వాత శక్తివంతుడైపోయాడు. అభిషేకించిన తర్వాత ధైర్యవంతుడైపోయాడు. అభిషేకించిన తర్వాత మనలో ఉన్నటువంటి బలహీనతలు కూడా పోతాయి, చక్కగా నిలబడగలుగుతాం. హల్లెలూయా, హల్లెలూయా. చూడండి యెహెజ్కేలు గ్రంథము 2వ అధ్యాయం ఒకసారి చూడండి. యెహెజ్కేలు గ్రంథము 2వ అధ్యాయము 1వ వచనాన్ని 2వ వచనాన్ని చదవండి. నరపుత్రుడా, నువ్వు చక్కగా నిలిచోవయ్యా, వంకర టెంకరగా ఉన్నావేంటి? చక్కగా నిల్చో, నేను నీతో మాట్లాడతాను. ఆయన నాతో మాట్లాడినప్పుడు ఆత్మ నాలోనికి వచ్చి నన్ను నిలవబెట్టాను. హల్లెలూయా. నేను నిలబడాలన్నా, నేను పోరాడాలన్నా, నేను ధైర్యంగా ఉండాలన్నా, నేను ఏదైనా సాధించాలన్నా సరే నా చేత కాదది. అత్యవసరంగా నాకు కావలసింది శక్తి. ఆ శక్తి పరిశుద్ధాత్మ దేవుని ద్వారానే నాకు కలుగుద్దని యెహెజ్కేలు ఖచ్చితంగా చెప్పాడు. ఆత్మ నాలోనికి వచ్చి నేను వంకర టెంకరగా గూనిగా నిల్చుంటే ఆయన వచ్చి నన్ను నిల్చోబెట్టాడు. హల్లెలూయా. అనేక సార్లు నువ్వు తొట్టుపడవచ్చు, కానీ తిరిగి లేవనెత్తువాడు పరిశుద్ధాత్మ దేవుడు. హల్లెలూయా. అది ఎలా కలుగుద్దంటే ఆత్మాభిషేకము ద్వారా. ప్రియులారా, పరిశుద్ధాత్మ బాప్తిస్మం అనేది నువ్వు అడిగినా అడగకపోయినా, నీకు తెలిసినా తెలియకపోయినా ఆటోమేటిక్గా జరిగిపోయి దేవుడు నిన్ను రక్షించి క్రీస్తు శరీరములో జొప్పిస్తాడు. కానీ పరిశుద్ధాత్మ అభిషేకము అనేది మాత్రం నువ్వు నేను అడిగి పొందవలసిందే. దేవుని స్తోత్రం. హల్లెలూయా. పరిశుద్ధాత్మ అభిషేకం మాత్రం అడిగి పొందవలసిందే. ఆయన చెప్పాడు, ఇదిగో మీ యొక్క పిల్లలు మిమ్మల్ని గుడ్డును అడిగితే తేలినిస్తారా? చేపను అడిగితే పామునిస్తారా? చెప్పండి. మీరు చెడ్డవారయ్యుండి మంచి ఈవులను నెరిగియుండియో మిమ్మల్ని మీ పిల్లలు
అడిగితే అలా ఇచ్చినప్పుడు మీ పరలోకపు తండ్రికి మీరు అడిగితే నిశ్చయముగా పరిశుద్ధాత్మను అనుగ్రహించును కదా అంటాడు. హల్లెలూయా. అంటే అడిగి పొందుకోవలసింది ఆత్మాభిషేకం అన్నమాట. హల్లెలూయా, హల్లెలూయా. చాలామంది ఈ రోజున ఆత్మ బాప్తీసం పొందారు కానీ ఆత్మ అభిషేకాన్ని మాత్రం పొందలేదు. చాలామంది తెలీదు. అందుకే వారు ఇంకా బలహీనులుగానే వారి జీవితాలు, వారి ఆత్మీయ జీవిత యాత్ర కొనసాగించుకుంటున్నారు, పడిపోతున్నారు. కనుక మన స్వశక్తి చేత ఈ లోకాన్ని, మన స్వశక్తి చేత దైవ కార్యాన్ని మనం చేయలేము. పరిశుద్ధాత్మ దేవుని సహాయం లేకుండా ఒక పొల్లైనా ఎత్తలేము మనం. అందుకే మీరు ఇంకా సేవకు వెళ్ళకముందే ఏం చేయాలి తెలుసా బిడ్డ? తండ్రి నా వలన చేసిన వాగ్దానం కోసం కనిపెట్టి ప్రార్థన చేయండి. అప్పుడు అభిషేకం వస్తుంది, అప్పుడు మీకు శక్తి వస్తుంది. హల్లెలూయా. లేకపోతే కష్టమండి. నీకైనా నాకైనా ఎవరికైనా కష్టమే. ప్రదేన బిడ్డలారా, ఎందుకు ఈ మాటలు చెప్తున్నానంటే ఈనాడు పరిశుద్ధాత్మ దేవుడు తన తైలపు బుడ్డి పట్టుకొని నిన్ను అభిషేకించి శక్తివంతులుగా చెయ్యాలని నిరంతరం మన వెంట తిరుగుతున్నాడు. ఇంకో విషయం చెప్పాలి, బాగా గమనించండి. పరిశుద్ధాత్మ అభిషేకము అనేది ఒక్కనాటి అనుభవం కాదు, కానీ పరిశుద్ధాత్మ బాప్తిస్మం అనేది ఒకేసారి జరిగేది. పరిశుద్ధాత్మ అభిషేకము అనేది ఒక్కసారి కాదు, లెక్కలేనన్ని సార్లు మనము పొందుకోవచ్చు. గమనించండి ప్రియమైన బిడ్డలారా, సమయం అయిపోతుందని మీరు చూడకండి, కానీ ఇది మన ఆత్మీయ జీవితాలకు ఎంతో అత్యవసరమైనది. గమనించండి ప్రియ దేవుని బిడ్డలారా, పరిశుద్ధాత్మ దేవుడు మనము బలహీనులుగా ఉంటే ఆయన చూస్తూ ఊరుకోడు. నా బలాన్ని ఇస్తాను, నా శక్తిని ఇస్తాను బిడ్డ, నన్ను అడుగు అని ఎదురు చూస్తూ మన వెంట పడతాడు. కానీ ఒక్కోసారి మనం బలహీనలు అయిపోయి ఆర్థిక ఇబ్బందులు, భర్తకు బాగోలేకపోవడం, భార్యకు బాగోలేకపోవడం, చదువులు ఫీజులు కట్టలేక, ఇల్లు కట్టుకోలేక, అప్పులు వడ్డీలు తీర్చుకోలేక, మరోవైపు నిందలు, ఒంట్లో శరీరంలో ఆరోగ్యం లేక అనారోగ్యం పాలవడం, ఇదంతా వచ్చి ఎంత ప్రార్థన చేసినా శోధనలు వెళ్ళిపోక ఉంటాయి. అప్పుడు అనుకుంటాం, దేవుడు మర్చిపోయాడండి, నా ప్రార్థనకి జవాబు రాట్లే, మర్చిపోయాడు, అంతే, ఏ శక్తి అంతేలే అని ఆయన మీద కూడా ఒక్కోసారి నిందలేస్తాం మనం. దేవుడు మర్చిపోలేదండి. దేవుడు తన శక్తిని ఇవ్వడానికి ఎప్పుడు సిద్ధమే ఉన్నాడు, కానీ నువ్వు సిద్ధం లేవు. ఇది మనకు అర్థం అవ్వాలనుకుంటే సంసోను చరిత్రను తెలుసుకోవాలి. సంసోను నాజీరు చేయబడిన ప్రతిష్ఠితుడు, దేవునికి ప్రతిష్ఠితుడు. అయితే ఇజ్రాయేలీలలో నజీరు చేయబడినటువంటి వ్యక్తులు తల మీద మంగళ కత్తి పడకూడదు. అప్పుడు ప్రిలారా బాగా గమనించండి, మంగళ కత్తి పడకూడదు. సరే, ఈలోగా సంసోను దెలీలా అనేటటువంటి ఒక వేశ్య దగ్గర ఉండి, తన దగ్గరికి ఎంతమంది వచ్చినా మరి అందరినీ పడదోయడమే, సింహాన్ని కూడా చీల్చేశాడు, ఫిలిస్తీన్లందరిని కొట్టేశాడు, గొప్ప బలం, ఎంతమంది వచ్చినా తన ముందు ఎవరు నిలవలే, అంత బలం. కాబట్టి ఈ బలం ఎలా ఉంది? సరే, ఏం చేద్దాం అనుకుంటున్నాడు సాతాను గాడు, ఈయన బలాన్ని తీయాలి అనుకొని దెలీలాను వాడుకున్నాడు. ఏదో మీరు ఎప్పుడైనా గమనిస్తే ఆలోచించండి, సాతానుగాడు ఏం చేస్తున్నాడు అనుకుంటే సాతానుకు తెలుసు, సాతానుకు ఎలాగ పడగొట్టాలో తెలుసు.
కాబట్టి దెలీలాను నెమ్మదిగా ప్రేరేపించి చేసి, ఏమండి నన్ను ప్రేమిస్తున్నావు కదా, నేనంటే ఇష్టమే కదా, అసలు నీకు ఇంత బలం ఎలా వచ్చింది చెప్పండి అని అంటే ఏవేవో కారణాలు చెప్తారు. అవన్నీ కావు. రోజు విసిగించేసరికి ఆ విసుగ్కి, ఆ టార్చర్కి తట్టుకోలేక నా బలమంతా కూడా నా తల వెంట్రుకల్లోనే ఉందని చెప్పేస్తారు. నా బలమంతా నా తల వెంట్రుకల్లోనే ఉందని చెప్పేసిన తర్వాత కత్తిరించేస్తుందండి. బాగా గమనించండి, అసలు తల వెంట్రుకల కోసం అటువైపు సాతాను, ఇటువైపు దేవుడు ఎందుకు పట్టించుకుంటున్నారు? ఎప్పుడైనా ఆలోచించారా? సంసోను తల వెంట్రుకల కోసం మరోవైపు దెలీలా, సాతాను, మరోవైపు దేవుడు కాపాడుతున్నాడు. ఎందుకు అలా పట్టించుకుంటున్నారంటే, అసలు ఆ తల వెంట్రుకలు ఎందుకు అనంటే, బైబిల్ ఆత్మీయ పరిభాషలో తల వెంట్రుకలు అనగా దేవుని అభిషేకాన్ని పదిలముగా దాచేటటువంటి ఒక స్థలం అన్నమాట. అర్థమైందండి? కనుక ఆ తైలాన్ని, ఆ నూనెను ఎంత ఎక్కువ జుట్టు అయితే ఒత్తుగా ఉంటుందో అంత నూనె పోస్తే అంత నూనె అందులో పదిలంగా ఆ అభిషేకాన్ని నిలబెడుతుంది ఆ జుట్టు. అందుకే కట్ చేసుకోవద్దన్నాడు. కాబట్టి ఆ అభిషేకం వల్ల ఈయనకి శక్తి ఉంది. అందుకని ముందుగా అభిషేకం కూడా జారిపోయేటట్లుగా చేద్దాం. కాబట్టి ముందు జుట్టు కత్తిరించేయాలని సాతాను ప్లాన్ వేశాడు. సరే, అసలు నిజం చెప్పేశాడు. చెప్పిన తర్వాత కట్ చేయించేసరికి దేవుడు మాత్రం ఇంకా నూతన అభిషేక తైలం పోద్దాం అనుకుంటే గుండె అయిపోయింది. గుండె మీద ఎంత నూనె పోసినా నిల్చుంటుందా? జలజల జారిపోద్ది కదా. దేవుడు సిద్ధంగా ఉన్నాడని అభిషేకించడానికి, కానీ సంసోను సిద్ధంగా లేడు. ఈ రోజున నీకు సహాయం చేయడానికి, శత్రువుల్ని జయించడానికి దేవుడు సిద్ధంగా ఉన్నాడు, కానీ నువ్వు సిద్ధంగా లేవు. సాతాను నీ యొక్క అంతరంగ పురుషుని యొక్క తలను గుండు చేసేశాడు. కనుక నువ్వు జాగ్రత్తగా దైవ అభిషేకము కొరకు కన్నీరు కార్చి అడుగు. ఆయన సిద్ధమే ఉన్నాడు, కానీ నువ్వు సిద్ధంగా లేవు. ఎందుకంటే నీ తల దెలీలాకు అప్పగించేసావు. నీ తల కత్తిరించేశాడు సాతానుగాడు. ఎందుకంటే నీ మీద అభిషేక తైలం పోసినా అది నిలబడకుండా ఉండేటట్లుగా ఆడు చేశాడు. కాబట్టి నువ్వు దైవ సన్నిధిలో దేవుడి మీద నిందయ్యొద్దు. నువ్వే రెడీగా లేదు, ఆయన ఎప్పుడు రెడీగా ఉంటాడు. అర్థమైందండి? ఎప్పుడు రెడీయే. ప్రియులారా గమనించండి, దావీదు భక్తుడు దావీదు కీర్తన 23లో ఏమంటాడండి? నా తల చెప్పండి నూనెతో అంటి ఉన్నావు. హల్లెలూయా. ఏం సార్? 23వ కీర్తనలో నా యొక్క తలను నీవు నూనెతో అంటి ఉన్నావు అన్నాడు కదా. అంటే అభిషేకం అది. అంటే ఒకసారి జరిగిపోయింది అభిషేకం. ఎవరికి? దావీదుకి అభిషేకం జరిగిపోయింది. మళ్ళీ ఇప్పుడు మనము 92:10 చదివాం. 92:10 కీర్తనల గ్రంథంలో అక్కడ ఏమంటుంది లేఖనం? ఎస్, దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అర్థమైందండి? చాలామంది ఒకసారి నేను అభిషేకించబడ్డానండి, గొప్ప శక్తిగా నేను స్వార్థ చేశాను, గొప్ప బలము కలిగి వాక్యం చెప్పాను, గొప్ప బలము కలిగి మోకాల మీద ప్రార్థన చేశాను. ఎన్ని రోజులు? 365 రోజులు. మరి ఇప్పుడేం చేయట్లేదు? ఇప్పుడు ఏం లేదండి, ఏంది అంత చేసినా ఏం లేదని నీరసించిపోతున్న కారణం అంటే నీ మీద అభిషేకం తగ్గింది. దావీదు మీద అభిషేకం 23లో జరిగింది, అంతటితో ఆగలే. అంటున్నాడు ఆయన 92:10లో మళ్ళీ నాకు కొత్త అభిషేకం కావాలి, కాబట్టి ఆయన నాకు క్రొత్త తైలముతో అభిషేకించాడు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. అందుకే ప్రియులారా, అభిషేకం అనేది ఒకనాటి అనుభవం కాదు.
అనేక మారులు నీకు ఇష్టం వచ్చినన్న సార్లు దేవుని సన్నిధిలో అడిగి అభిషేకించబడుతూ నీ దిదు శ్వాస వరకు కూడా అభిషేకించబడాలి అడిగి. దేవుని స్తోత్రం, హల్లెలూయా. సాతానుగాడు సంసోని మీద ఉన్న తల వెంట్రుకలు కత్తిరింపజేయగలిగాడు కానీ తిరిగి అది మొలవనివ్వకుండా చేయలేకపోయాడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. అవునా? కత్తిరించాడు, కత్తిరిస్తే ఇంకా అంతేనా? మొలవదా? కాబట్టి తిరిగి మొలిచిన తరువాత మరలా కన్నీరు కార్చాడు అతను. కార్చినప్పుడు గమనించండి, ఆ మాట ఉంది, ఆ మాట మొలిచిందట, తిరిగి మొలిచిందట. అప్పుడు మరలా ఏం చేశాడట ఒకసారి చూడండి. న్యాయాధిపతులు న్యాయాధిపతులు చూడండి, చదువమ్మా 16 చదువు. అతడు బందీగృహంలో తిరగలి విసురువాడాయను. అతడు తిరిగి మొలుచుట మొదలు పెట్టెను. చాలు పిల్లారా. అప్పుడు దేవుడు ఏం చేశాడంటే మరలా అభిషేకించేసరికి శక్తి వస్తే అప్పుడు ఆ యొక్క దేవాలయం ఉంది కదా, దాన్ని పడదోసి చాలా మందిని చంపేశాడట. హల్లెలూయా. గమనించండి, అంటే పరిశుద్ధాత్మ దేవుని శక్తి ప్రతి విశ్వాసికి అంతా ఈ దయనొందిన జీవితంలో, ఆత్మీయ జీవితంలో, పరిశుద్ధ జీవితంలో, ప్రార్థనా జీవితంలో, విశ్వాస జీవితంలో, దైవ కార్యాలు చేయటం విషయంలో, స్వార్థ ప్రకటించట్లో, వాక్యం ప్రకటించట్లో, అన్ని విషయాల్లో ఏం కావాలి? మనకి శక్తి కావాలి. పరిశుద్ధాత్మ అభిషేకము తప్పనిసరి. పరిశుద్ధాత్మ అభిషేకం లేకుండా మనం పరిమళించలేము. దేవుని స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి పిల్లారా, ఆత్మ బాప్తిస్మమును అడిగినా అడక్కపోయినా ఆటోమేటిక్గా జరిగిపోతుంది. కానీ ఆత్మ అభిషేకం మాత్రము అడిగి తన్ను అడుగు వారికి ఎంతో నిశ్చయముగా పరిశుద్ధాత్మను అనుగ్రహించును కదా. అడిగి పొందుకోవలసింది ఏంటండి? పరిశుద్ధాత్మ అభిషేకము. దేవుని స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి అభిషేకమును అడుగు. అభిషేకం లేకుండా నువ్వేం చేయలేవు. శక్తి లేకుండా జయించలేవు. నీ స్వశక్తి చేత జయించేటటువంటి బలం మనకు లేదు. ఆయనే అన్ని విధాల మనకు శక్తిని ఇస్తాడు. కాబట్టి అడుగుతూ ఉండాలి. ఎప్పుడెప్పుడు అడగాలనుకుంటే అది ఒకనాటి అనుభవం కాదు. రోజు అడగాలి, ప్రతి వారము అడగాలి, ప్రతినిత్యం అడగాలి. అందుకే ఏమన్నాడండి ఆయన? నాకు క్రొత్త తైలముతో ఆయన అంటి అన్నాడు. హల్లెలూయా. ఇప్పుడు నూతన తైలాభిషేకం. మరలా నన్ను అభిషేకించు తండ్రి, మరలా నన్ను అభిషేకించు నాయన. ఇదిగో మరలా ఓడిపోయాను. ఆత్మీయ జీవితంలో చాలాసార్లు నీరసం వస్తుందండి. దురాత్మలు అటాక్ చేస్తాయి. అప్పుడు నీకు బలము కావాలంటే నువ్వు తిండి బలం కాదు, ఆయన ఇచ్చినటువంటి బలం కావాలి. హల్లెలూయా. ఆత్మ బలం, ఆత్మ అభిషేక బలం, ఆత్మ ద్వారా శక్తి బలం నీకు నాకు అవసరం. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. పిల్లారా, మరి 9:22 అంటే 9:30 దగ్గర కావస్తుంది. ఆ 8 నిమిషాల్లో వీలైతే ఒకటి చెప్తాం, మిగతా దేవుడి చిత్తం అయితే ఎప్పుడైనా చెప్తాను. తప్పదు కదా. నాకు లేటుగానే ఇచ్చారు అయ్యగారు, సమయం కదా ఇది. మరి సరే పిల్లారా, మూడవదిగా పరిశుద్ధాత్మ దేవుడు ప్రతి విశ్వాసిలో చేసేటటువంటి మూడవ క్రియ ఏంటంటే పరిశుద్ధాత్మ నింపుదల. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఏంటండి? పరిశుద్ధాత్మ పూర్ణత అన్న ఒకటే. పరిశుద్ధాత్మ నింపుదల, పరిశుద్ధాత్మ పూర్ణత. ఎస్. ఇప్పుడు పరిశుద్ధాత్మ దేవుని యొక్క నింపుదల విశ్వాసుల్లో ఎలా కలుగుతుంది?
అని అంటే బాగా గమనించండి పిల్లారా, దేవుడు పరిశుద్ధాత్మ దేవుడు మనలోనికి వచ్చి ఇక పూర్తిగా తానే మొత్తం ఆక్రమించి ఆయన కూర్చోవాలనుకుంటాడు. దానికి మనము ఇష్టపడాలి. నాయన నన్ను నీ ఆత్మచేత నింపు ప్రభువా అని అడగాలి. ఎలా అడగాలి, ఎలా నింపబడాలో తెలుసా? సొలొమోను కట్టినటువంటి దేవాలయములో యాజకులు అందరూ కూడా ఆ మందిరంలో ఉన్నారు. కానీ ప్రతిష్ఠ జరిగినప్పుడు పరిశుద్ధాత్మ దేవుని షెకీనా మేఘము మహిమ మందిరము నిండగా నిండిపోయేసరికి యాజకులు కూడా నిల్చోడానికి చోటు దేవాలయములో లేదట. హల్లెలూయా! బయటకు వచ్చారట. అంతగా ఈ దేవాలయములో ఆత్మచేత మనము నింపబడాలి. మనం నడిచే దేవాలయాలం, మనం దేవుని ఆలయం అండి. ఆయన మనలో ఆ విధంగా నిండాలన్నమాట. అలా నింపబడాలి అనుకుంటే మీకు బాగా ఒక ఉదాహరణ చెప్తాను, బాగా గమనించండి. ఇప్పుడు కృపారాయి గారు మన ఎవరు కేజీపాలయ్య గారి ఇంటి దగ్గర ప్రేయర్ పెట్టారండి. ప్రేయర్ పెట్టినప్పుడు ఫస్ట్ సారేమో 5-6 వచ్చారండి. సోఫాల మీద కుర్చీల మీద అందరూ కూర్చున్నాము. చక్కగా మీటింగ్ అయిపోయింది, భోజనాలు చేసాము. సరే, అప్పుడు చక్కగా హాల్ అంతా నిండిపోయింది 5-6తోనే. తర్వాత 2 వారాల తర్వాత మరలా అక్కడే మీటింగ్ అయిందండి. అప్పుడేమో 10 మంది వచ్చారండి. 10 మంది వచ్చేసరికి కాస్త ఇరుకు అనిపించేసరికి సార్ ఏం చేశారంటే అక్కడ ఉన్న మంచం ఎత్తేసారండి. మంచం ఆక్రమిస్తుంది ప్లేసు. ఎత్తిన తర్వాత అక్కడ కూడా కొంతమంది కూర్చున్నారు. సరే, హాల్ నిండిపోయిందండి ఇల్లంతా. తర్వాత మరలా 2 వారాల తర్వాత మళ్ళీ ప్రార్థన పెట్టేసరికి అప్పుడు 20 మంది వచ్చారు. 20 మంది వచ్చేసరికి ఇల్లంతా నిండిపోయింది. అప్పుడు సోఫా కూడా ఎత్తేసారు, కుర్చీలు బయట పెట్టారు, అందరు కూర్చున్నారు కింద. నిండిపోయింది అన్నమాట 20 మందితో. సరే, మరో 2 వారాల తర్వాత మరలా ప్రార్థన పెట్టేసరికి అప్పుడు 30 మంది పాస్టర్ గారులు అందరూ వచ్చేసరికి ఇక ఏం చేస్తామండి, ఉన్న వస్తువులన్నీ కూడా బయట పెట్టేశారన్నమాట. అలాగా పరిశుద్ధాత్మ దేవుడు మనలో నింపబడాలి అంటే ముందు మనలో ఉన్నటువంటి వస్తువులు తీసి బయట పెట్టాలి. అర్థమైందండి? కొంత లోకం మీద ఆశ, బంగారం మీద ఆశ, అలా సినిమా మీద ఆశ, పట్టు చీరల మీద ఆశ, సీరియల్ మీద ఆశ, తిండి మీద ఆశ, ఆ డబ్బు మీద ఆశ, ఈ ఆశలను ఉంటూనే దేవా నాలో నిండిపో ప్రభువా, నాన్న పూర్తిగా నిండిపోతాను బాబు, ముందు ఆ ఆశను పక్కన పెట్టు. అది అలా ఉన్నాయి కానీ నిండిపో అంటే ఎలా సోఫాలు అలా ఉన్నాయండి, పర్లేదు 40 మంది కూర్చుంటాం అంటే అవుతుందండి? తీయాలి, బయటికి తీయాలి. మమకారం చావాలి, లోకం మీద ఆశ చావాలి. ఉంటే ఏదో తింటున్నాం అంతే. తాము కొనినది తమది కానట్టుగా, ఉన్నది తమది కానట్టుగా జీవించమంటాడు. అర్థమైందండి? కొందరికి తిండి మీద పిచ్చి, బంధువుల మీద మమకారం, పిల్లల మీద ఆశ చావాలండి. ఈ కోరికలన్నీ ఒక్కోటి తీస్తే ఆయన కొద్దిగా అలా నిండుతూ పూర్తిగా వస్తాడు. అప్పుడు ఇందులో పరిశుద్ధాత్మ దేవునికి తప్ప మరెవరికి, యాజకులు కూడా నిలబడ్డానికి చోటు లేదు ఆ దేవాలయములో. నీ భర్తకు, నీ పిల్లలకి చోటు ఎక్కడ లేదు, దేవునికి తప్ప. దేవుని స్తోత్రం. అందుకే నీ పూర్ణ ఆత్మతో నీ దేవుడైన యెహోవాని ప్రేమించు. అలా నింపబడాలి. అర్థమవుతుందండి? అలా నింపబడితే పిల్లారా మనలో జరిగేదేంటో తెలుసా? అప్పుడు ఆత్మ నడిపింపు వస్తుంది. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఆ ఆత్మ నడిపింపు అనేది ఎలా జరుగుద్ది అనేది దేవుడి చిత్తమైతే మరొకసారి నేను తెలియజేస్తాను. సమయం లేదు కాబట్టి దేవుడు ఈ చిన్న వాక్యాన్ని మనల్ని ఆశీర్వదించి నడిపించాలని చిన్న ప్రార్థన చేసి నేను ముగిస్తాను. ప్రేమ కలిగిన మహాపరిశుద్ధ తండ్రి,